హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఏ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం మనందరి ఫేవరెట్ రెసిపీ 2 సంవత్సరాల పాటు నిల్వ చేసుకునే ఉప్పు గోంగూర పచ్చడిని తయారు చేసుకోవటం చూద్దాం. దీనిని నల్ల పచ్చడి అని కూడా అంటారు. గోంగూరను సంవత్సరం అంతా నిల్వ చేసుకునే ప్రాసెస్నే ఉప్పు గోంగూర అంటారు. దీనితో మనం పులిహార గోంగూర పండుమిరపకాయ పచ్చడిని చేసుకోవచ్చు. లేదా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్రను వేయించి కొంచెం చింతపండును కలిపి పచ్చడిని చేసుకోవచ్చు. ఈ పచ్చడిని బాలింతలకు తినిపిస్తే పాలు బాగా పడతాయని చెప్తారు. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పాతకాల పచ్చడి ఉప్పు గోంగూరను చేసేద్దామా? ముందుగా 5 కట్టల గోంగూర ఆకులను తీసుకొని నీళ్లతో 5-6 సార్లు శుభ్రం చేసుకోవాలి. గోంగూరలో ఉన్న డస్ట్, ఇసుక అంతా పోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తరువాత దీనిని చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. గోంగూరలో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక పలచటి క్లాత్ మీద వేసుకొని గోంగూరను ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడంతా ఆరిపోయి ఆకు వడలిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాండీని వేడి చేసుకుని ఇందులో ఆరబెట్టిన గోంగూరను వేసుకుని వేయించుకోవాలి. గోంగూర ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, ఎండలో ఎండబెట్టకూడదు. ఆకును తిప్పుతూ అన్ని వైపులా వేగేలాగా వేయించుకోవాలి. ఈ గోంగూరను వేయించుకోవటానికి 7-8 నిమిషాల సమయం పడుతుంది. ఆకులలో ఉన్న గ్రీన్ కలర్ అనేది ఉండకూడదు. గ్రీన్ ఉన్నట్లయితే పచ్చడి బూజొచ్చేస్తుంది. అన్ని వైపులా తిప్పుతూ ఆకు రంగు మారే వరకు వీడియోలో చూపించిన విధంగా 2 గరిటెల సహాయంతో తిప్పుతూ వేయించుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద బాండీలో వేయించుకుంటే త్వరగా అయిపోతుంది. పూర్తిగా తడి ఆరిన తరువాత గోంగూర ఎంత ఉందనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 5 కట్టల గోంగూర 350 గ్రాములు అయ్యింది. గోంగూర వెయిట్ని బట్టి ఉప్పు కలుపుకోవాలి. ఈ గోంగూరలో కొండ గోంగూర, పచ్చళ్ళ గోంగూర అని 2 రకాలు ఉంటాయి. కొండ గోంగూరను ఎర్ర గోంగూరని, పచ్చళ్ళ గోంగూరను తెల్ల గోంగూరని అంటారు. గోంగూర ఆకులను బట్టి మనం వీటి డిఫరెన్స్ని తెలుసుకోవచ్చు. కొండ గోంగూరకు 3 ఆకులుంటాయి, తెల్ల గోంగూరకు 5 ఆకులుంటాయి. ఆంధ్రాలో మనకు తెల్ల గోంగూరతోని నిల్వ పచ్చళ్ళు చేస్తుంటారు. కానీ సిటీస్లో తెల్ల గోంగూర తక్కువగా దొరుకుతుంది. అయినా పర్వాలేదు, మనకు అవైలబుల్గా ఉన్న గోంగూరతోనే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. నేను కూడా ఇక్కడ కొండ గోంగూరతోనే చేస్తున్నాను. తెల్ల గోంగూర కొంచెం ఒగరుగా ఉంటుంది, కొండ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది. కొండ గోంగూరతో ఎండుమిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకునేటప్పుడు చింతపండును కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. గోంగూరను పూర్తిగా కలర్ మారే వరకు తిప్పుతూ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా ఎండిపోయేలాగా, మాడిపోయేలాగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఆకంతా పూర్తిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ గోంగూరను గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న గోంగూర అంతా నూనె వేయకుండా ఆకు పూర్తిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న గోంగూరను ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన గోంగూర వేడి చల్లారిన తర్వాత ఉప్పు కలుపుకోవాలి. కేజీ గోంగూరకు 2 గిద్దల ఉప్పు తీసుకోవాలి. గ్రాములతో అయితే 200 గ్రాముల ఉప్పును తీసుకోవాలి. నాకిక్కడ 350 గ్రాముల గోంగూర వచ్చింది కాబట్టి 30 గ్లాసు కొంచెం తక్కువగా ఉప్పు కలుపుతున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవటం వలన ఉప్పు గోంగూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూరలో ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వేడి మీద ఉప్పు కలిపినట్లయితే ఉప్పు కరిగిపోతుంది. వేడి కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు కలుపుకుంటే ఉప్పు ఊరి ఊట వస్తుంది. ఉప్పు కరిగిపోకూడదు, ఊట రావాలి. కళ్ళుప్పు డైరెక్ట్గా వేసుకునే కన్నా నూరి వేసుకుంటే త్వరగా ఊటొస్తుంది. గోంగూరలో ఉన్న ఉప్పంతా కలిసిన తరువాత గోంగూరను అదిమిపెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టీల్, అల్యూమినియం గిన్నెలో కాకుండా ప్లాస్టిక్ బౌల్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే గోంగూరలో ఉన్న ఉప్పు, పులుపు వలన గిన్నె పాడవకుండా ఉంటుంది. మరుసటి రోజున గోంగూరను రోట్లో వేసుకొని ఉప్పంతా కలిసేలాగా దంచుకోవాలి. కొంతమంది ఇలానే జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని వాడుకుంటారు. ఈ గోంగూర మరీ మెత్తగా పేస్ట్ లాగా రాదు, కొంచెం ఆకులుగానే ఉంటుంది. టైం లేకపోతే 2 రోజుల తర్వాత అయినా గోంగూరను దంచుకోవచ్చు. రోలు అవైలబుల్గా లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ రోలు తగిలితేనే పచ్చడికి రుచి. చాలా టేస్టీగా ఉండే ఉప్పు గోంగూర నిల్వ పచ్చడి తయారయ్యింది. ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఉప్పు గోంగూరతో ఏ రకం పచ్చడినైనా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఏ సీడ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.